హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి హౌ టు మేక్ గుడ్డు మాంజా అనమాట. ప్రొసీజర్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్కి వెళ్ళని కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందున్న వ్లాగ్స్ అన్నీ ఐబాల్లో పింగ్ అవుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేస్తే అవన్నీ క్లారిఫై అనేది చేస్తాను అనమాట. ఇప్పుడు మాంజా ఎట్లా ప్రిపేర్ అవుతున్నది అనేది మొత్తం వీడియో ఇన్ డీటెయిల్స్గా వస్తుంది. ఇంకా చాలా కంటెంట్స్ అనేది ప్లాన్ ఉన్నది అనమాట. మీకు బి ఏమన్నా ప్లాన్ ఉంటే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ట్రై చేస్తా చేయడానికి. ఇప్పుడైతే వీడియో అనేది ఫుల్గా వస్తుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్, మాంజా తయారు చేయాలంటే ఫస్ట్ ఏంది కావాలా? దారం కావాలి. ఇగో ఇది వచ్చేసి గన్మరక్ అనమాట. గన్మరక్ సాది 900 మీటర్స్. నార్మల్ డేస్లో అయితే తక్కువ ఇది డబ్బా. ఇప్పుడు ఫెస్టివల్ టైంలో తీసుకున్నా అనమాట. నాకు ఇది వచ్చేసి 80 రూపీస్ పడ్డది. యాక్చువల్లీ ఇది మనకు 50-60 రూపీస్లో వచ్చేస్తుంది సింగిల్. డబ్బా తీసుకుంటే బెటర్ అని అనుకున్నా కానీ డబ్బా రాలేదు. అట్లా అని ఇక ఫస్ట్ ఇది తీసుకున్నా, ఇంకొకటి కూడా తీసుకున్నా. ఇప్పుడు మాంజా ప్రాసెస్ ఎట్లా అవుతుందో చూద్దాము, ఏమేమి మెటీరియల్ వాడతా ఏంటి అనేది. ఇప్పుడు వచ్చేసి ఇది బకెట్ అనమాట, చిన్న బకెట్, అంత పెద్దది కాదు, ఇది వేస్ట్దే. ఇలానే తయారు చేద్దామని తీసుకున్నాను అనమాట. కిలో డేక్షాలో వాటర్ అయితే పోసుకున్నా. ఇక్కడ గ్యాస్ మీద ముట్టిస్తాను అనమాట. మీరు వాటర్ ఏదైనా యూజ్ చేయండి, అది ఎట్లా బాయిల్ అవుతుంది అనేది నేను చూపెడతా. నేనైతే కరెక్ట్గా ఒక 10 మినిట్స్ అయితే పెడతా. 10 మినిట్స్ తర్వాత ఎంత బాయిల్ అయింది ఏంది చూపెడతా. దాని తర్వాత కంటిన్యూషన్ అయితే చూద్దాం. గైస్, హియర్ ఈజ్ అవర్ వాటర్. చాలా వేడిగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం బకెట్లో అయితే పోసుకుందాం. ఇప్పుడైతే హాట్ వాటర్ పోసుకున్నా. ఫస్ట్ తయారు చేద్దాం. మార్నింగ్ వరకు అయిందనుకో, మళ్ళీ ఇంకొకటి తీసేద్దాం. ఈ హాట్ వాటర్ ఇందులో పోసేసుకున్నా. అయిపోయింది, దీని ప్రాసెస్ అయిపోయింది. గ్యాస్ బంద్ చేసుకుంటూ మా అమ్మ వస్తుంది. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, 900 మీటర్స్ ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం 1 మీటర్ కాదు కానీ ఇంట్లోకి కొంచెం అయితే తీసుకుంటున్నా. చూడండి, ఇది నానబెడుతుంది. ఎందుకంటే గోడలలో కట్టేటప్పుడు కొంచెం వేస్ట్ అయిపోతుందని కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా. దీని కొనాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇగో పంపేస్తున్నా నేను. 900 మీటర్స్లకైనా అందాక ఏం తీసుకోలే నేను. కొంచెం టైట్ ఉంది. గైస్, ఇగో దీన్ని ఎండోది ఇక్కడ కట్టేసిన. కట్టకైతే చూస్తున్నా. ఇక హాట్ వాటర్లో ప్లాస్టిక్ చేస్తే మళ్ళీ కరిగిపోతుందని నేను ఏం చేసిన అంటే కట్టకి ఇట్లా చూస్తున్నాను అనమాట. మా మమ్మీ చెప్పింది. ఇప్పుడైతే రాత్రి వేసేస్తున్నా. టైం వచ్చేసి మనకు ఎంత అవుతుందో 950. 10 మినిట్స్ తక్కువ 950కి అయితే ఇస్తున్నా. దీన్ని ఎండు కూడా ఇలా నాణ్యత ఎందుకంటే కట్ట మనం మళ్ళీ దీన్ని ఎండు కూడా ఏం చేయాలన్నా ఇవే హాట్ వాటర్ అనమాట. పొగలు వస్తున్నాయి ఆల్రెడీ, మర్చిపోయినాయి చాలా. ఇలా ఇది డిప్ చేస్తున్నా. చూడు, 955 అయింది. ఇది కొంచెం సాబుదానా తీసుకున్నా. ఇది నానబెట్టాలి. సాబుదానాలో కొంచెం వాటర్ గైషన్లా కొంచెం దొడ్డు పీస్తున్నా. ఎక్కువ వేసేవి మన బిస్కెట్ అయిపోతుంటారు. గైస్, ఇది ఇంకా ఇదైతే నేను వేసేసుకున్నాను అనమాట. ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఎందుకంటే ఫస్ట్ ఇలా రాకపోతే సెకండ్ అటెంప్ట్లో ఇంకొకటి అవుతుందని దీనికి ఎక్కువ చుట్టుకొని తీసేసుకున్నా. ఇంకా కొంచెం నుండి చూద్దాం ఏది బాగొస్తుందని. మెటీరియల్ కూడా డిఫరెంట్గా హోమ్ మేడ్ అనమాట. నో కెమికల్స్. అట్లా 1 డే బిఫోర్లో అయితే వేసుకున్నా. ఇంకా పొగలు వస్తున్నాయి గైస్. ఐ హోప్ మీకు కనబడుతుంది అనుకుంటా. వీడియోలా చూడరు, షక బయటకు వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ డే కలుద్దాం. ఇక నెక్స్ట్ డే నేను ఏమేమి యూజ్ చేస్తున్నా ఏంటి అని చూపెడతా. రాత్రి అయితే ఇది నానేసిన కదా గైస్, అదే అనమాట. ఇవి రెండు అయితే తీసుకున్నా. దీనికి దారం ఎక్కువ ఉంది, దీనికి తక్కువ ఉంది.
ఇవి రెండైతే ఇప్పుడు కట్టేస్తాను. పక్కన వచ్చేసి కాంచిపొడి, సాబుదానా, ఇది రైస్. ఫస్ట్ అయితే సాబుదానాతో చేద్దాము లైట్గా, ఎట్లా వస్తుంది చూద్దాం. అది పిండి అనమాట. ఇప్పుడు ఇది కడదాం, వీడియో వస్తుంది గైస్. ఇప్పుడు ఇది ఒక దిక్కుదైతే మూలకు కట్టేస్తా. గైస్ ఇగో సాబుదానా, రైస్. ఇలా ఇంకా ఏం వేయాలి కెమికల్, ఒకసారి చూసుకోరు. ఇప్పుడైతే ఇలా పెట్టి ఇట్లా రాసుకుంటూ పోవాలి. ఇట్లా రాసుకుంటూ పోతున్నాం. మళ్ళీ ఇంకోసారి ఇంకొక ఇవి 3 కలిసిపోతున్నాయి. ఇట్లా కలవద్దు, తినవడుకోవాలి. ఇట్లా 4 ఉన్నాయన్నమాట ఇట్లా దానాలు. మళ్ళీ దీన్ని సపరేట్ చేయాలి. ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా పట్టుకొని రాస్తారు. రెండేం దారాలు పట్టుకున్నాక సంతకపోతున్నాయి. ఈ 2 చేసినాక అది 2 చేస్తాం. అయిపోయింది, తెచ్చుకోవాలి. గైస్ కాంచు ఇంకా ప్లస్ మన సాబుదానా అయితే రుద్దేసినవి ఇవి మళ్ళీ అయితే తీసుకున్నాం అనమాట. ఇగో ఇక్కడ థ్రెడ్ కనబడుతుంది చూడు, 1 2 3 4 5 అటు దిక్కు 5 ఉన్నాయి అనమాట. ఇవి ఆరుతాయని మేమైతే కొంచెం బ్రేక్ అయితే తీసుకుంటున్నాము. ఆల్రెడీ అయితే మంచిగా అంటింది అనుకుంటా. ఈ టెస్టింగ్ వీడియో అనేది ఒకటి వస్తుంది, చూద్దాము. ఒకవేళ అయితే సక్సెస్ అయితే మొత్తం ఒక మీటర్ అనగా 900 మీటర్ది అది అయితే తయారు చేస్తాము. మా అన్న చక్రి అనమాట. ఇది ఒక 4 years కింది. ఇది మాంజ చూడుర్రి ఆల్రెడీ ఈడ అక్కడ. ఐ హోప్ కనబడుతుంది అనుకుంటా. ఇగో ఇప్పుడు ఈ చక్రికి చుడతాము, చూద్దాం ఎంత వస్తుందో. పోయినా సరే ఒక 4 పక్కనలో ఒక్క పక్కన పోతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంత కష్టపడ్డా అదే పెడతా. కొంచెం అది సాబుదానా మాడిపోయింది కాబట్టి ఏవో తాకుతుంటే మాంజ చూడు ఇంత కడక్కుంది, కనబడుతుందా? ఎవడోసా అనుకో. ఇప్పుడు మళ్ళీ ఇట్లా తిప్పాలా, ఇట్లా తిప్పుతున్నాయి. ఇటు మేము యూజ్ చేసుకున్నాం అనమాట. ఇట్లా డిష్ని యూజ్ చేసుకున్నాము సపోర్ట్గా. మళ్ళీ ఇట్లా చుట్టుకురావాలి. యాక్చువల్లీ ఒక జాలకైనా చుట్టవచ్చు కానీ మళ్ళీ కాంచిపోతుంది అట్లా అని. ప్లాస్టర్ కూడా వేసుకోలేదు. ఇక ఫైనల్గా అయితే చుట్టేసినాము. రిజల్ట్ ఇట్లా వచ్చింది. యాక్చువల్లీ తప్పేం జరిగిందంటే సాబుదానా కలర్ చేంజ్ వల్ల ఇట్లా జరిగింది.
కలర్ చేంజ్ ఒకటి, ఇంకోటి మనం ఎక్కువసేపు మాడగొట్టేసినాం. అట్లా కలర్, ఆ కలర్ దీనికి పట్టుకుంది. అట్లా కొంచెం వైట్ బ్రౌన్ కలర్ రెండు మిక్స్ అయింది. ఇప్పుడు ఎగ్ రేషియో వీడియో సపరేట్గా వస్తుంది చూడండి. గైస్, ఐ హోప్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో మాంజా మేకింగ్ వీడియో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎగరేస్తామన్నమాట. అది సపరేట్గా వీడియో వస్తుంది, ఎగరేసే వీడియో. అది అంటే చిన్న చిన్నగా ఒక 8 minutes అయినా అంటే 10 minutes లోపల అట్లా చిన్న షార్ట్గా అయితే వ్లాగ్ చేస్తున్నాము. మీకు నచ్చింది అనుకో తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మా కంటెంట్ మీ వరకు వస్తుంది అనమాట. మీకు నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇంకా షేర్ చేయండి. ఇట్లా సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా వ్లాగ్స్ అనేది వస్తాయి అనమాట. కొంచెం ఈవినింగ్ అయింది కదా, ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి 5:20 ఏమో అవుతుంది టైము. అట్లా అని ఇక్కడ సన్సెట్ కూడా బాగుంది. ఐ హోప్ ఇట్లానే మీరు సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తుంటాయి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.